ఈ కార్యక్రమం చేసింది పైనుంచి వచ్చింది టెండర్. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు ముగ్గురు పెట్టి, గొట్టిపాటి రవి గారు విద్యుత్ శాఖ మంత్రి గారు వాళ్ళ ద్వారాగే వచ్చింది కాంట్రాక్ట్. దీనికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. మీకు వేటు పడిద్ది కంపల్సరీగా అని పోలీసుని గ్రామస్తులకి ఇస్తామని చెప్పారు. దాన్ని పట్టుకొని చర్చిలకి రమ్మంటే రాలా. మేము వెళ్ళాం, చర్చిలకు కూడా పోలా. ఇంతవరకు మేము వెళ్ళి మాట్లాడాం. ఒక 3 ట్రిప్పులు 2 ట్రిప్పులు కొద్దిగా ఆపిస్తాము 850 చొప్పున. తర్వాత 3 ట్రిప్పులేమో కొనుక్కోవాలి 2000 చొప్పున. మీకు ఎంత గిట్టుబాటు అయితే మీరు మాకు చెప్పండి. మాకైతే ఇంత గిట్టుబాటు అయితే నాకు చెప్పారు. చర్చిలకు మేము వెళ్ళాం. ఒక 9 మంది వెళ్ళారు చర్చిలకి, 9-10 మంది. వీళ్ళు రాకోకుండా నాటకాలు ఆడతా మొత్తాన్ని కూర్చోబెడతాం, దండేయటం, నల్లగొడ్డ దండేయటం, కూర్చోబెడుతున్నారు. ఇలా కొనసాగిస్తుంటే మా బతుకు తెరుగు కోసం మాకు జీవనోపాధి లారీ పోస్ట్ నుంచి 3 గోళ్ళు పట్టుకెళ్ళారు. మళ్ళీ ప్రైవేట్ ఫైనాన్స్ పెట్టుకున్నా. మళ్ళీ నాది పెట్టుకెళ్ళారు ఒక బండి. రేపు పొద్దున్న నా పరిస్థితి ఏంటి? ఇలా ఎన్రోల్ చేస్తానని అడిగా. దానికోసం ఫైర్ అయిపోయి చెయ్యి నెట్టుకునే అంత అయింది. ఇవన్నీ కాదులే, ఇవన్నీ కాదు. ఇప్పుడు మీరు మీ గురించే కదా, వాళ్ళు లారీ డ్రైవర్లు ఓనర్స్ ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో మీరు మొత్తం లారీ ఓనర్స్ కోసమే కదా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు మీరు సడన్గా నిన్నటిదాకా ఉద్యమంలో ఉండి ఇప్పుడు వాళ్ళ పద్ధతి నచ్చలేదు, వాళ్ళకి ముడుపులు వస్తున్నాయి అని మీకు ఎలా మీరు ఆరోపిస్తారు? ఇవన్నీ ఏమండి వచ్చేది తెలుసు. ఎందుకు కూర్చున్నారు అట్లా అంటే మీకోసమే కదా. ఇప్పుడు ఎవరైతే లారీ ఓనర్స్ ఉన్నారో చర్చిలకు వెళ్ళారా? వెళ్ళలేదు ఇంతవరకు. వాళ్ళు ఒక్కళ్ళు కూడా పోవాలి. అంటే ఉచితంగా వచ్చిద్దని కదా వాళ్ళ ఆలోచన. ఇలా ఎన్ని రోజులు కూర్చుంటారు అట్లా? వాళ్ళు ఎన్ని రోజులకు వచ్చింది దిగొచ్చిద్దని చూస్తున్నారు. మరి ఇప్పుడు ఉద్యమం చేయకుండా ఏది రాదు. వ్యవహారం అది జరగదు. ఏమండి